ఓటమి భయంతోనే ఓటర్ల జాబితాలో వైకాపా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి. దొంగ ఓట్ల చేరికలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దీని చుట్టే రాష్ట్ర రాజకీయాలు కొంతకాలంగా తిరుగుతున్నాయి. ఈ లెక్కన దొంగ ఓట్ల పరంపర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి, పర్చూరు, ఉరవకొండ లాంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా కూడా ఆ అనుమానాలు పెంచుతోంది. గతం నుంచి అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదన్న విషయం జాబితాను చూస్తే అర్థమవుతోంది. మరి ఫిర్యాదులు అందిన ఈసీ ఏం చేసింది? రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి? ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొంతకాలంగా ఓట్ల అవకతవకలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికార పార్టీ వైకాపా తన బలంతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఓట్ల తొలగింపు, చేరికలకు తెరలేపింది. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనే తేడా లేకుండా అందిన కాడికి అన్నట్లుగా అక్రమాలకు పాల్పడింది. దీన్ని గుర్తించండి అంటూ ముసాయిదా జాబితా విడుదల చేసినప్పుడే ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు, పౌర సంఘాలు అనేకసార్లు ఫిర్యాదులు చేశాయి. అక్రమాలు, లోపాలు ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరాలు తెలిపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. వలసల పేరిట భారీగా ఓట్లు తొలగించేసిన ఎన్నికల సంఘం తుది జాబితాలోనూ సరిదిద్దలేదు. ఇప్పుడు ఏకంగా తుది జాబితాను విడుదల చేసింది. ఓటు కలిగి ఉన్న అసలైన ఓటర్ల పేర్లు జాబితాలో లేవు అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వై నాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రమంతటా దాదాపు నకిలీ ఓట్ల గందరగోళం రాజ్యమేలుతోంది. కొన్ని జిల్లాల్లో ఓట్ల తొలగింపు జరిగితే మరికొన్ని జిల్లాల్లో భారీగా చేరికలు జరిగాయి. తప్పుడు సమాచారంతో ఫామ్ 7 దరఖాస్తులు అందజేసి ప్రతిపక్షాలకు మద్దతిచ్చే వారి ఓట్లు తొలగించే కుట్ర పర్చూర్ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 13,588 ఓట్లు తొలగించారు. పర్చూరే కాదు, విశాఖలోనూ ప్రభుత్వ పథకాలు అందని వారు, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నవారే లక్ష్యంగా ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనే 4,875 ఓట్లు తొలగించాలని 100 మందికి పైగా దరఖాస్తు చేశారు. అయితే ఈసీ నిబంధనల ప్రకారం ఓటు తొలగింపునకు ఫామ్ 7 దరఖాస్తును ఒక వ్యక్తికి 5కు మించి దాఖలు చేయకూడదు. అలాంటిది ఒక్కొక్కరు 50 నుంచి 100 వరకు చేశారు. అయితే దీనిలో 1,126 దరఖాస్తులను బిఎల్ఓలు తిరస్కరించారు. మరో నియోజకవర్గం చంద్రగిరి కూడా దొంగ ఓటర్ల నమోదుకు అడ్డాగా మారింది. గతేడాది జనవరిలో మొదలై ఇటీవల ముగిసిన ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులొచ్చాయి. తప్పుడు క్లెయిమ్ ఫామ్లు అప్లోడ్ చేయడం, మృతుల పేర్లు తొలగించకపోవడం, ప్రతిపక్ష సానుభూతి పరుల ఓట్లు తొలగించడం, బయటివారి పేర్లు నమోదు చేయించడం, డోర్ నెంబర్లు, ఫోటోలు లేకుండా ఓటర్లను నమోదు చేయడం, ఇలా 1,00,000 అవకతవకలు గుర్తించారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే తుది జాబితా విడుదలైంది. గత ఎన్నికల నాటితో పోలిస్తే ఇక్కడ 17,182 మంది ఓటర్లు పెరిగారు. అయితే మునుపటి జాబితాలో ఎన్ని ఓట్లు తొలగించారు, ఎన్ని ఓట్లు చేర్చారు అనే వివరాలు ఇక్కడ చెప్పలేదు. జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా పరిశీలించాక గానీ ఇచ్చిన అభ్యంతరాలు పరిష్కరించారా లేదా అనేది తెలిసే అవకాశం లేదు. చంద్రగిరితో పాటు తిరుపతిలో కూడా ఓట్లు పెరిగాయి. 2023 జనవరిలో విడుదల చేసిన జాబితాలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో 2,88,220 మంది ఓటర్లు ఉండగా తాజాగా విడుదలైన తుది జాబితాలో ఆ సంఖ్య 2,98,335కు చేరింది.
గతేడాదితో పోలిస్తే 10,115 ఓటర్లు పెరిగారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఈ నియోజకవర్గం పరిధిలో కొత్తగా 17,000 ఓట్లు చేర్చగా 13,000 ఓట్లు తొలగించారు. వాస్తవంగా ఇక్కడ 38,396 మందిని అబ్సెంటీ ఓటర్లుగా గుర్తించారు. కానీ అన్ని విభాగాల్లో కలిపి చూసినా 13,000 ఓట్లనే తొలగించారు. ఆ తీసేసినవన్నీ అబ్సెంటీ ఓట్లే అనుకున్నప్పటికీ ఇంకా దాదాపు 25,000కు పైగా అబ్సెంటీ ఓట్లు జాబితాలో ఉన్నట్లే కదా, వాటిని తొలగించకపోవడం ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నాయకులతో అధికారులు ఆడుతున్న నాటకమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆధారాలతో సహా సంబంధిత అధికారులకి విత్ లెటర్ పూర్వకంగా రాతపూర్వకంగా ఇచ్చాం. త్రూ ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం మేము. అయినా కూడా వాటి మీద పరిశీలన చేయలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 14వ డివిజన్ ఉంది, ఎలక్షన్ వార్డు 14 అనేది గుంటూరు ఈస్ట్లో ఉన్నది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చినాయి. ఈ ఓట్లన్నీ ఇవన్నీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు 2,000 పైచీలకు ఓట్లు ఏదైతే ఆ ఏరియాలో ఉన్నాయో అవి తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చేర్చారు. ఆధారాలు సహా మేము చూపిస్తున్నా కూడా అధికారులు దాని మీద స్పందించట్లేదు. మేము దీని మీద కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం. మేము మా పార్టీ నాయకులతో అధినాయకులతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని పూర్తి ఆధారాలతో సహా చూపించినా కూడా అధికారులు స్పందించట్లేదు. తిరుపతి, చంద్రగిరే కాక విశాఖ పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలుండగా అనంతపురం, రాప్తాడు, రాయదుర్గాల్లోనే ఎక్కువగా ఓట్లు నమోదు కావడం విశేషం. ఇక్కడ తొలగించిన వాటికంటే పెరిగినవి ఎక్కువగా ఉండటం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలోనూ గతంలో విడుదల చేసిన ముసాయిదా జాబితా నిండా అనేక లోపాలు వెలుగు చూశాయి. మృతులు, వలసదారులు, నకిలీ, జీరో డోర్ నెంబర్ ఇలా అనేక పొరపాట్లు కనిపించాయి. వాటిని సవరించి మార్పులు చేయాల్సిన అధికారులు ఎక్కడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పటి తప్పిదాలనే పునరావృతం చేసినట్టు కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, తప్పులపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన, విచారణ జరిపారా, ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. వైకాపా నాయకులు, వాలంటీర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై చేర్పించిన లక్షల బోగస్ ఓట్లను తొలగించకుండా తప్పుడు ధృవపత్రాలతో ఫామ్ 7 దరఖాస్తుల ఆధారంగా తీసేసిన అర్హుల ఓట్లు పునరుద్ధరించకుండా తుది జాబితా విడుదల చేస్తే అది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటమే కాక మరేంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి తంతు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నాయి. వాస్తవానికి ఓటు నమోదు చేసుకోవడం అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే సదరు వ్యక్తి లేదంటే కుటుంబ సభ్యులకు ముందు నోటీస్ ఇవ్వాలి. ఓట్ల తొలగింపునకు సంబంధించి విచారించాలి. సరైన సమాధానం రాకుంటేనే తొలగించాలి. కానీ రాష్ట్రంలో వైకాపా నేతలతో వాలంటీర్లు, బీఎల్ఓలు కుమ్మక్కై పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల మద్దతుదారులకు చెందిన వారికి నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించారు. వివిధ ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని గుర్తించి తీసివేశారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల విడుదలైన ఓటర్ల తుది జాబితా అని నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నాయి ప్రతిపక్షాలు.